హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న నాగశ్విన్ వీళ్ళ కాంబోలో 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. సలార్ మూవీ తర్వాత భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఈ కల్కి మూవీ. మరి కల్కి మూవీలో ప్రభాస్ అన్నతో పాటు దిశా పటాని, దీపికా పదుకొని, అమితాబ్ బచ్చన్ గారు, ముఖ్యంగా కల్కి మూవీలో నడుస్తున్న మెయిన్ విలన్ మన కమల్ హాసన్ గారు ఎంతోమంది మూవీలో నడుస్తున్నారు. మరి రీసెంట్గా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఆ గ్లిమ్స్ చాలా అంటే చాలా బాగుంది. అయితే రీసెంట్గా నాగశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో చాలా డౌట్స్కి క్లారిఫై చేశారు. అవేంటో వీడియోలో చూద్దాం, ఎండ్ వరకు మిస్ కాకుండా చూస్తే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఈ కల్కి మూవీ గురించి తెలుసుకుందాం. నాగశ్విన్ గారు మొన్న రీసెంట్గా ఐఐటి బాంబే ఈవెంట్లో ఒకటి తెలియజేశారు. ఈ కల్కి మూవీ ఏదైతే ఉందో దీనికోసం 5 సంవత్సరాలు కష్టపడ్డాడంట. ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. స్క్రాచ్ అని 3 వీడియోస్ రిలీజ్ చేశారు. ఫస్ట్ కార్ టైర్ తయారు చేయటం, ఎలా డిజైన్ చేశారు కార్ టైర్స్, అలాగే ఈ మూవీలో కొత్త కొత్త కార్స్ తయారు చేస్తున్నారు. ముఖ్యంగా సెకండ్ మనకి స్క్రాచ్ 2 అని ఒక షూట్, వాళ్ళు వేసుకున్న షూట్ని తయారు చేశారు. అది చాలా డిజైన్ చేసి నీట్గా తయారు చేశారు. థర్డ్ మొన్న రీసెంట్గా నిన్న రిలీజ్ అయింది గన్స్, న్యూ వెపన్స్ అయితే తయారు చేస్తున్నారు. వాళ్ళ సొంతంగా ప్రతి ఒక్కటి నాగశ్విన్ గారు కష్టపడి చేస్తున్నారు. మీ కష్టానికి ఫలితం మేము ఇస్తాం నాగశ్విన్ గారు. ఈ కల్కి మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది. వాళ్ళు గన్స్ కూడా చాలా అంటే చాలా నీట్గా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కొత్త కొత్త వెపన్స్, కొత్త కొత్త కార్స్. అలాగే ఫ్రెండ్స్ టీం చాలా కష్టపడుతున్నారు. కొత్త కొత్త కార్స్, గన్స్ వాళ్ళు స్క్రాచ్ వీడియోస్తో మనకు చూపిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ కష్టానికి ఫలితం దక్కుతుంది. ఇక ఏప్రిల్ 1 తారీఖున కల్కి మూవీ ట్రైలర్ వస్తుంది. నేను అన్నది కాదు, నాగశ్విన్ గారు తెలియజేశారు. 93 డేస్లో కల్కి మూవీ ట్రైలర్ వస్తుంది అని తెలియజేశారు. అంటే ఈ మూవీ మే 9న రిలీజ్ అవుతుంది. ఇది నేను అనుకుంటున్నా. ఎందుకంటే అదే రోజున కల్కి మూవీని రిలీజ్ చేయడానికి మెయిన్ గల కారణం జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ రిలీజ్ అండ్ మహానటి మూవీస్ రిలీజ్ అయినాయి. ఆ 2 మూవీస్ వాళ్ళకి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్, వైజయంతి మూవీస్కి. అయితే ఈ మూవీని కూడా అదే రోజున రిలీజ్ చేస్తారు. నాగశ్విన్ గారు కల్కి మూవీ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటిస్తామని తెలియజేశారు. నేనైతే ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. ఈ కల్కి మూవీ రిలీజ్ మే 9వ తారీఖునే ఉంటుంది. ఇదైతే కన్ఫర్మ్. ఈ మూవీ ట్రైలర్ ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతుంది. అలాగే మరి కల్కి మూవీ నుంచి ఎన్నో స్క్రాచ్ వీడియోస్ రిలీజ్ చేస్తారు. నేనైతే ఫుల్ వెయిటింగ్. మన సంక్రాంతికి కల్కి మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఆ అప్డేట్ ఏంటో తెలియగానే మీకు కూడా తెలియజేస్తా. మరి కల్కి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. భారీ బడ్జెట్తో తెరకేస్తున్నారు ఈ కల్కి మూవీని. ఇంకొక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ కల్కి మూవీ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్కి సంబంధించిన మూవీ. ఈ మూవీ టైటిల్లో కల్కి 2898 ఏడి. 2898 ఏడి అంటే ఏంటి అనేది ఒక ట్విస్ట్ అంట. అదేంటనేది మూవీ రిలీజ్ అప్పుడు ప్రకటిస్తారంట నాగశ్విన్ గారు. అలాగే కల్కి మూవీలో మనం మన భారతదేశంలో కొత్త టెక్నాలజీని అయితే చూడబోతున్నాం. కొన్ని సంవత్సరాల ముందు అంటే ఫ్యూచర్లో ఇండియా ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో చూపిస్తారు. పెద్ద పెద్ద నగరాలు, హైదరాబాద్ లాంటి, ముంబై లాంటి సిటీలు ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అనేది మనకి ఈ మూవీలో చూపిస్తారు. నేనైతే ఫుల్ వెయిటింగ్. మరి కల్కి మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.